సలహాదారు ఎంపిక. మహారాజు సునందుడి కొలువులో చాలా కాలంగా సలహాదారుడిగా ఉంటున్న కేశవులు అనారోగ్యంతో మరణించాడు. దీంతో కొత్త సలహాదారుణ్ణి నియమించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మహామంత్రిని పిలిచి రాజ్యంలో మంచి తెలివితేటలు కలిగిన ఓ యువకుని సలహాదారుడిగా ఎంపిక చేయమని రాజు ఆజ్ఞాపించాడు. సలహాదారుడి ఎంపిక కోసం పరీక్ష పెట్టి గెలుపొందిన వారిని కొలువులోకి తీసుకుంటాం అని మహామంత్రి చాటింపు వేయించాడు. పోటీ పెట్టే రోజు రానే వచ్చింది. ఓ 10 అడుగుల లోతున్న పెద్ద గుంత దగ్గర రాజు సమక్షంలో పోటీ ఏర్పాటు చేశారు. మహామంత్రి వచ్చి ఓ వజ్రపుటుంగరాన్ని ఆ గుంతలో జారవిడిచాడు. యువకుల్లారా, మీరు ఈ గుంతలోకి దిగకుండా, ఎలాంటి పరికరాలు వాడకుండా ఆ ఉంగరాన్ని పైకి తీయాలి. అలా చేసిన వారే ఈ పోటీలో విజేతలవుతారు అన్నాడు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఔత్సాహికులకు ఎటూ పాలుపోవడం లేదు. కొంతమంది ఏవేవో ప్రయత్నాలు చేశారు కాని ఉంగరాన్ని మాత్రం బయటకు తీయలేకపోయారు. ఇలా కొన్ని గంటల సమయం గడిచాక అసలు ఈ పోటీలో ఎవరూ గెలవలేరు అని అక్కడ ఉన్నవారు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఇంతలో ధర్మతేజ అనే యువకుడు ముందుకు వచ్చాడు. అయ్యా, నాకు ఓ పిడికెడు పేడ తెప్పించి ఇవ్వగలరా అని మహామంత్రిని అభ్యర్థించాడు. ఆయన సైనికులకు ఆజ్ఞ ఇవ్వడంతో కాసేపటికే పేడ తీసుకువచ్చి ధర్మతేజ ముందుంచారు. యువకుడు దాన్ని తీసుకుని గుంతలో ఉన్న ఉంగరం మీద పడేలా వేశాడు. తర్వాత 2 మోపుల ఎండుగడ్డిని తెప్పించి గుంతలో వేయించి దానికి మంట పెట్టించాడు. భగ్గున మండిన ఎండుగడ్డి కాసేపట్లోనే బూడిదైంది. పేడ కాస్తా పడకగా మారింది. అప్పుడు మహామంత్రి అనుమతితో ధర్మతేజ సైనికులతో కుండల కొద్దీ నీరు తెప్పించాడు. ఒకరి తర్వాత ఒకరిని ఆ గుంతలో నీటిని పోయమన్నాడు. అక్కడ ఉన్నవారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కాని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంతలో నెమ్మదిగా ఆ గుంత నిండుతూ నీటిమట్టంపై వరకు చేరుకుంది. అప్పుడు నీటిలో తేలుతున్న ఆ పడకను తీసి అందులో ఉన్న వజ్రపుటుంగరాన్ని బయటకు లాగి మహామంత్రి చేతిలో పెట్టాడు ధర్మతేజ. అంతే జనులంతా జయజయధ్వానాలు చేశారు. మహారాజు భళ అని మెచ్చుకుంటూ ధర్మతేజను విజేతగా ప్రకటించి తన కొలువులోకి తీసుకున్నాడు.